కరీంనగర్ లో చికెన్ రేట్లకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవికిరణ్ అందిస్తారు. జిల్లాలో చికెన్ రేట్లు కొండెక్కాయి. సామాన్యుడు చికెన్ కొనలేని పరిస్థితి నెలకొంది. గత 15 రోజుల నుంచి కూడా చికెన్ రేటు 100కు పైగా పెరగడంతో సామాన్యులు కొనుక్కునే పరిస్థితి లేదు. మధ్య తరగతి వాళ్ళు కావచ్చు, మిగతా సామాన్యులు కావచ్చు, ఎవరైనా చికెన్ కొనేందుకు వచ్చినట్టయితే రేటు చూసి అవాక్ అవుతున్నారు. ప్రస్తుతం మనం కరీంనగర్లో ఉన్నటువంటి ఒక హోల్సేల్ దుకాణం దగ్గర ఉన్నాం. ఎప్పుడు రష్గా ఉండేటటువంటి దుకాణంలో ప్రస్తుతం అయితే కస్టమర్స్ తక్కువగా ఉండటం కనపడుతుంది. 100 నుంచి 200 మంది ఇక్కడికి వచ్చి కొనుక్కుంటుంటారు. ఇది సండే కావడంతో పెద్ద ఎత్తున రష్ ఉండాల్సింది, కానీ ఎక్కడా కూడా ఎవరు కొనేందుకు ఆసక్తి కనబడట్లేదు. కొంతమంది మనతో పాటు కొనుగోలుదారులు ఉన్నారు. చెప్పండి, చికెన్ రేట్ ఎలా ఉంది? బాగా ధరలు పెరిగిపోయినాయండి. ఇంతకుముందు మేము కిలో తీసుకునేది ఇప్పుడు అరకిలో తీసుకొని పోతున్నాం. 180 ఉండే ఇప్పుడు 260 రూపాయలు అయింది. చాలా ఇబ్బంది ఉన్నది. నూనెలు కూడా పెరిగినాయి. చాలా ఇబ్బంది ఉన్నది. మీరు చెప్పండి, ఎంత కొన్నారు చికెన్ రేట్? 260 రూపాయలు కొన్నా సార్ కిలో. మొన్నటి దాకా అయితే ఒక వారం కింద అయితే తక్కువ ఉండే, దాదాపు ఒక 160 రూపాయలు ఉండే. దాదాపు జస్ట్ 10 తారీఖు నూనె ప్యాకెట్ 160 రూపాయలు ఉండే. నిన్న నేను తీసుకుంటే 192 రూపాయలు గోల్డ్ డ్రాప్ ప్యాకెట్. సార్ ఎట్లా బతుకుతారు సార్ సామాన్య వాళ్ళు? ఇట్లా రేటు పెరిగితే ఎట్లా? సౌదీ పోతే అక్కడ జీతాలు లేవు, అహామా రేటు పెరిగి అక్కడ జీతాలు లేవు, మన బతుకుడు ఎట్లా? ఈ రేట్ ఏంది? జస్ట్ 3 రోజుల్లోకి ఇంత రేటు నూనె రేటే పెరిగితే ఎట్లా? మరి 33 రూపాయలు పెరిగింది ప్యాకెట్, ఒక ప్యాకెట్కి. చికెన్ రేటు ఒక దాదాపు 70 రూపాయలు పెరిగింది సార్. ఎలా బతకాలా సార్ మనం? చెప్పండి, రేట్ ఎట్లా ఉంది సార్? మొన్నదాకా సమ్మక్క సారక్క జాతరలు ఉండే, ఒక్కొక్కరు 3-4 కోళ్ళని తీసుకెళ్ళి అక్కడ మొత్తము ఇచ్చేసారు. అక్కడ మొత్తం రేట్లన్నీ ఇది అయిపోయినాయి. వాళ్ళు ఏం చేస్తారు, అక్కడ నుంచి ఎక్కువ మనకి ఇక్కడ ఎక్స్పోర్ట్ కావాలనుకుంటే ఇప్పుడు అక్కడ నుంచి వాళ్ళు అక్కడ చేసారు కాబట్టి చిన్న బర్డ్స్ చిన్నగా అయిపోయినాయి. వీళ్ళు ఏం చేసారు, రేటు పెంచేసారు. ఇప్పుడు ఇంతకుముందు మొన్నదాకా 1 వీక్ 10 days బ్యాక్ 160, 170 ఆ రేంజ్లో ఉండే. ఇప్పుడు ఏకదం 260 రేంజ్ అయిపోయింది. ఇప్పుడు ఇంతకుముందు కేజీ తీసుకోబట్టి ఇప్పుడు ½ కేజీ తీసుకెళ్తున్నారు సార్. దుకాణదారు కూడా ఎంతో మాట్లాడతాం. చెప్పండి, రేట్లు పెరగడానికి ప్రధాన కారణం ఏంటంటే? సార్ మొన్న మేడారం సమ్మక్క జాతర చేయవల్ల కోళ్ళు లక్షల కోళ్ళు అటే కట్ అయినాయి. ఇప్పుడు మళ్ళీ పెరగాలంటే కొద్దిగా టైం పడుతుంది. మళ్ళీ పిల్లలు రావాలి, మళ్ళీ షెడ్లలో వేయాలంటే కనీసం ఒక 2-3 నెలలన్నా సమయం పడుతుంది. అప్పటి వరకు అయితే మాత్రం ఇదే ధర ఉంటుంది. ఇంకా పెరగచ్చు కానీ తగ్గే ప్రసక్తి అయితే లేదు. సేల్ కూడా బాగా తగ్గింది సార్. పిల్లల జీతాలు వెళ్తలేవు, షటర్ కిరాయిలు వెళ్తలేవు, బాగా ఇబ్బంది అవుతుంది. థ్యాంక్ యూ. ఇది మొత్తం మీద సమ్మక్క సారక్క జాతర అనంతరం కోళ్ళు అనేది కొంత టైట్ రావడంతో ఇప్పుడు వచ్చేటటువంటి కోళ్ళు పిల్లల దశలోనే ఉన్నాయి కాబట్టి అవి పెరగాలంటే కొంత టైం పడుతుంది. కాబట్టి బయట ప్రాంతాల నుంచి, బయట రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. దానివల్ల రేట్లనే ఎక్కువగా పెరిగి మనకి రవాణా ఖర్చులు ఎక్కువ ఉండటం వల్ల పెరుగుతున్నాయని చెప్తున్నారు. ప్రస్తుతం అయితే హోల్సేల్ ధర 260 ఉంది. అదే రిటైల్ అయితే 280 నుంచి 300 వరకు కూడా చికెన్ దుకాణాల్లో అయితే చికెన్ లభ్యమవుతుంది. అయితే కొంత జనం అయితే ఆసక్తి కనపరచట్లేదు చికెన్ కొనేందుకు. సండే కూడా రష్ అనేది లేకపోవడం మనకి కనపడుతుంది ఇక్కడ. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సంపత్తో కిరణ్, కరీంనగర్.